హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి డ్యామ్సెల్. మరి ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలో కలుపుతాం. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఈ రోజు నుంచి మన నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఆ మూవీ అనేది నాకైతే నచ్చింది గైస్. ఎట్ ద సేమ్ టైం ఆ మూవీలో ఉన్న ఫ్లాస్ ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, ఇవన్నీ ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి యాక్చువల్లీ ఒక రాజ్యం అనేది ఉంటుంది. ఆ రాజ్యంలో లైక్ ఒక కింగ్ ఉంటారు అనమాట. ఆ కింగ్లో లైక్ అంటే ఆ కింగ్ని మన హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత లైక్ తనకి కొన్ని సమస్యలు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైతే ఆ కింగ్ అన్నానో తన వల్ల కొన్ని సమస్యలు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా. దాంతో తను ఒక గృహలో పడిపోతుంది అనమాట. ఆ గృహలో లైక్ ఒక డ్రాగన్ ఉంటుంది. ఆ గృహలో నుంచి, ఇంకా డ్రాగన్ నుంచి ఎలా బయటపడింది ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన మూవీ వచ్చేసి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో ఎప్పుడైతే తను గృహలో పడిపోతుందో అప్పటి నుంచి మూవీ ఇంకా చాలా వరకు ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఆ డ్రాగన్ సీన్స్ వస్తాయో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ అయినా, ఫైటింగ్ సీన్స్ అయినా చాలా వరకు చాలా బాగుంటాయి. అంటే చాలా రోజుల తర్వాత ఒక నెట్ఫ్లిక్స్లో ఒక మంచి మూవీ చూసాను అనిపించింది నాకైతే, లైక్ ఇంగ్లీష్ మూవీస్లో తెలుగు డబ్బువి. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే తప్పకుండా వాచ్ చేయండి. ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. ఇంకా ఫైనల్గా నువ్వెంత ఇస్తావు భయ్యా ఈ సంబంధించిన మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 2.85 ఇస్తాను. సో ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.